Hello friends, welcome to Aquatic Satvik YouTube channel. ఈరోజు వీడియోలో అయితే నేను నా ఆస్కార్ ఫిషెస్ ఇంకా మళ్ళీ వేరే ఫిషెస్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపించబోతున్నాను. అయితే సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు నా ఫిషెస్ అయితే చూపిస్తాను గాయ్స్. లెట్స్ గో. ఇది చూసుకున్నట్టయితే నా ఆస్కార్ ఫిష్ ట్యాంక్ సెటప్ ఫ్రెండ్స్. అక్కడ చూసుకున్నట్టయితే మీకు నా ఆస్కార్ ఫిషెస్ కనిపిస్తున్నాయి అనుకుంటా. అవి లెమన్ ఆస్కార్స్ ఫ్రెండ్స్, లెమన్ ఆస్కార్ ఫిషెస్ అవి. నేను ఇక్కడ లోపల ఒక హౌస్ 2 ప్లాంట్స్ పెట్టాను. దీన్ని శంఖం అంటారు కదా, అది పెట్టాను. అలాగే ఇక్కడ ఒక ఫిల్టర్ చూడొచ్చు మీరు. అలాగే లోపల లైట్ సెటప్, లైట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్నాయి 2 ఆస్కర్స్. స్టోన్స్ కూడా వేసాను. అలాగే దీనికి ఒక ఫిల్టర్, మళ్ళీ లైట్ కూడా పెట్టాను. దీనికి ఫుడ్ వచ్చేసి నేను టెట్రా పెల్లెట్స్ ఇస్తాను, టెట్రా బైట్స్ పెల్లెట్స్ అవి ఇస్తాను. మళ్ళీ ఆప్టిమమ్ 3-in-1 కూడా ఇస్తాను ఫ్రెండ్స్. బ్లడ్ వామ్స్ ఇస్తాను. మళ్ళీ ఇంకా డ్రై ఫ్రాన్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రాన్స్ కొంతమంది తింటారు, డ్రై ఫ్రాన్స్ అయితే అవి కూడా ఇస్తాను, స్మాల్ సైజ్. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి గర్ల్ అండి, అది వచ్చేసి బాయ్. అది లైట్ వేస్తాను కదా, అందుకని వాళ్ళు వెళ్తున్నాయి. ఇప్పుడు నేను మీకు ఆక్సిజన్ ఆన్ చేసి చూపిస్తాను. లెట్స్ గో. చూడొచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఆక్సిజన్ ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఆక్సిజన్ ఆన్ చేశాను. ఇవి మన ఫిషెస్ అన్నమాట. నేను కింద అయితే ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ షీట్ పెట్టాను. ఇలాంటి ప్లాస్టిక్ టేబుల్ మీద నేను అరేంజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి అక్వేరియం సైజ్ వచ్చేసి 3.5 feet ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. 3.5 feet. నేను ఇంకా ఫౌంటైన్ సెటప్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ వేరే ఫిషెస్కి. ఇంకా నేను ఒక 10 కోయి ఫిషెస్, 10 గప్పీస్ అలా తెస్తాను ఫ్రెండ్స్, సెటప్ చేస్తాను. చూడొచ్చు ఆస్కార్ ఫిషెస్. మనం ఇప్పుడు వేరే ఫిషెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మన షార్క్స్ ఇంకా మళ్ళీ బ్రౌన్ గోల్డ్ ఫిష్ 2 కోయిస్ ఫ్రెండ్స్. చూడొచ్చు, దీన్ని అయితే నేను క్లీన్ చేస్తా ఇవాళ ఒక 7కి అలా. ఎందుకంటే సమ్మర్ కదా ఫ్రెండ్స్, మనం 12కి ఆ టైంలో క్లీన్ చేసే వాటర్ చాలా హీట్ ఉంటాయి, ఫిషెస్కి ఏమైనా ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనే చూడొచ్చు మీరు. నేను మీకు ఒకసారి షార్క్స్ చాలా గ్రోత్ వచ్చింది ఫ్రెండ్స్, నా వీడియోలో చూడొచ్చు మీరు. నేను 50 రూపీస్కి 2 షార్క్స్ తెచ్చాను, చిన్న సైజు ఉన్నప్పుడు, కానీ చాలా పెద్దవి. చూడండి గైస్, చూడండి. నేను దీన్ని కూడా ఒక టేబుల్ మీద అరేంజ్ చేసి పెట్టుకున్నాను. మీరు సమ్మర్ టైంలో అక్వేరియంస్ దయచేసి కొంచెం ఫ్యాన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ హాల్లో కానీ అక్కడ పెట్టుకోండి. ఎందుకంటే లోపల హీట్ అనేది అవుతుంది కదా, ఫ్యాన్ పెట్టుకుంటే ఫ్యాన్ ద్వారా ఆ హీట్ అనేది బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడొచ్చు, వాటర్ కూడా చేంజ్ చేయండి. ఇవి హాఫ్ వాటర్ తీసేసి మార్నింగ్ 7కైనా ఈవినింగ్ 7కైనా ఆ టైం మధ్యలోనే మీరు వాటర్ చేంజెస్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో కూడా నేను స్టోన్స్ అవన్నీ యాడ్ చేస్తాను. ఈ ఫిషెస్కి అయితే నేను ఆక్సిజన్ పెట్టలే ఫ్రెండ్స్. చూడండి మీరు, ఇలాంటి ఆక్సిజన్స్ కరెంట్ సప్లై ఇక్కడే ఉంది కానీ నేను ఇచ్చుకోలే, ఆక్సిజన్ పెట్టలే. చూడొచ్చు, దీని సైడ్కే మన మాలీ ఫ్రై బేబీస్ ఉన్నాయి. నేను ఇది కూడా ఒక ట్రే లాంటి దాంట్లో పెట్టుకున్నాను, 5 బేబీస్కే కదా. చూడండి 5 బేబీస్ అండి. ప్రస్తుతానికి 6 బేబీస్ తీసింది అది మాలీ ఫిష్.
కానీ అది చనిపోయాయి. ఒక్క బేబీ చనిపోయింది, కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇవి 3 బేబీస్, అవి అక్కడ 2 ఉన్నాయి. నేను ఇంకా మీకు వేరే ఫిషెస్ చూపిస్తాను. ఒకసారి మళ్ళీ ఒక లుక్ వేసుకోండి. వీటిని ఇంకా ఈ ఫిషెస్ని. ఇప్పుడు మనం మన మాల్ ఫిషెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మన 2 గోల్డ్ ఫిషెస్. నేను ఒక బకెట్లో అయితే పెట్టాను. వీటికి కూడా నేను ఆక్సిజన్ ఏం పెట్టట్లే. ఇవి వచ్చేసి 100 రూపీస్కి తెచ్చాను 2 ఫిషెస్. అంటే ఒక్క ఫిష్ 150 రూపీస్ ఫ్రెండ్స్. చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అయితే వీటికి కూడా నేను ఆప్టిమమ్ 3-in-1 ఇస్తాను ఫుడ్. ఇవి మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్, హెల్తీగా. సమ్మర్లో హీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ వాటర్. మీకు దగ్గర పాలిథిన్ కవర్స్ కనుక ఇట్లా జిప్ వేసే కవర్స్ ఉంటే ఆ కవర్లో ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ ఒక 2, 3, 4 తీసి ఇట్లా ఫిషెస్లో పెట్టండి ఫ్రెండ్స్. వాటర్ కవర్తో పెట్టండి. వాటర్ అనేది హీట్ ఉంటే కూల్ అయిపోతుంది. నేను ఇక్కడ అవుట్ సైడ్ పెట్టాను ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకి ఇట్లా సన్ ద్వారా ఎఫెక్ట్ వస్తుంది, అందుకనే. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మన మాలీస్. ఈ ట్యాంక్ కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మాలీ ఫిషెస్ అయితే బేబీస్ తీయడానికి కొన్ని ఉన్నాయి. చూడొచ్చు, ఇవి ఒక 10 ఉన్నాయి ఫ్రెండ్స్ మాలీస్. వీటికి కూడా నేను ఆప్టిమమ్ 3-in-1 ఫుడ్ ఇస్తాను. దీంట్లోనే ఒక గోల్డెన్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ మాలీ ఫిష్ మనకు 6 బేబీస్ ఇచ్చింది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా నేనైతే పైన గ్రీన్ నెట్ కప్పుతున్నా. వీటికి కూడా నేను క్లాత్ కప్పుతాను ఫ్రెండ్స్ అప్. చూడొచ్చు. సో నేను ఇంకా నా డంబోయర్ గప్పీస్ చూపిస్తా. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఈ టబ్లోనే మన 4 డంబోయర్ గప్పీస్ ఉంటాయి. చూడొచ్చు, దీని మీద కూడా నేను నెట్ కప్పాను. ఇక్కడ టోటల్ అక్కడ ఒక టబ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఈ టబ్ని కొంచెం అది జరిపి ఇంకా ఇక్కడ 3-2 టబ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. చూడండి, మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేశారనుకో నేను ఇంకా ఫిషెస్ తేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇవి మన డంబోయర్ గప్పీస్. హైడింగ్ ప్లేస్ కూడా ఇచ్చాను వీటికి. చూడొచ్చు. చూడండి, మన గప్పీస్. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇంకా సబ్స్క్రైబ్, లైక్ చేశారనుకో నేను ఇంకా అక్వేరియం షాప్స్ విజిట్ చేసి వీడియోస్ పైగా ఇంకా కొత్త ఫిషెస్ తేయడానికి ట్రై చేస్తాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.